చలికాలంలో మాత్రమే పండే ఆహార పంట గోధుమ. మన దేశంలో అధికంగా ఉత్తర భారతదేశంలో సాగు చేస్తూ ఉంటారు. కానీ తెలంగాణలో చలి ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో గోధుమను సాగు చేయటం కనిపిస్తుంది. గోధుమను నేరుగా విత్తి సాగు చేస్తారు. ఇప్పటికే విత్తిన గోధుమ 20 నుండి 40 రోజుల దశలో ఉంది. అయితే గోధుమ పంటకు చీడపీడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో గోధుమ పంటను సాగు చేసే రైతులు చాలా తక్కువ. ఈ పంట చల్లటి వాతావరణంలో పెరిగి అధిక దిగుబడి వస్తుంది. దీనిలో ప్రోటీన్లు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యపరంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడీ గోధుమ పంట మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్నారు. సాధారణంగా గోధుమను అక్టోబర్ 15 నుంచి నవంబర్ చివరి వరకు విత్తుకున్నారు. ప్రస్తుతం గోధుమ పంట 20 నుంచి 40 రోజుల దశలో ఉంది. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా గోధుమ పంటలో పురుగులు, తెగుళ్ల ఉధృతి పెరిగింది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్ రైతులకు తెలియజేస్తున్నారు. రబీ పంటగా శనగతో పాటు రైతులు ఈ గోధుమ పంటను ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతము పంట చూసినట్లయితే సుమారుగా 30 నుంచి 40 రోజుల దశలో ఉంది. మరి ఈ దశలోనే ఎక్కువగా ఈ గోధుమ పంటలో తెగుళ్ళు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. కాబట్టి రైతులందరూ ఈ తెగుళ్ళపైన దృష్టి సారించి తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెగుళ్లలో ఈ యొక్క గోధుమలో తుప్పు తెగులు అనేది రస్ట్ అంటాము, ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. సుమారుగా 20 నుంచి 30 రోజుల దశలో, అదేవిధంగా 40-50 రోజుల దశలో కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ తుప్పు తెగులు చూసినట్లయితే మరి ఆకు కింది భాగంలో ఈ కుంకుమ చల్లినట్లు కనబడుతూ ఉంటుంది. మనము ముట్టిన వెంటనే ఇవి రాలిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా ఈ లక్షణాన్ని గుర్తుపట్టాలి. అయితే ఈ తుప్పు తెగులు నివారణకి ముఖ్యంగా ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా థయోఫినేట్ మిథైల్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. బూడిద తెగులు కూడా ఈ ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు, చలి తీవ్రత పెరిగినప్పుడు ఈ తెగులు ఆశిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ బూడిద తెగులు అనేది తెల్లటి పౌడర్ రూపంలో ఆకు కింది భాగంలో కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా గుర్తుపట్టి తగు చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఈ బూడిద తెగులు నివారణకి వెటబుల్ సల్ఫర్ అంటే నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు లీటర్ నీటికి లేదా హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. గోధుమలో మరి చివరి దశలో, కంకి దశలో మసికుళ్ళు తెగులు కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ మసికుళ్ళు తెగులు ద్వారా ముఖ్యంగా కంకి అంతా నల్లగా మారడము, ఆ విధంగా తద్వారా ఈ కంకి సరిగా కట్టక, గింజ కట్టక దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కంకి దశలో కూడా ముఖ్యంగా ఈ కార్బండెజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ అనే మందుని 2 గ్రాములు లేదా ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా గోధుమలో మరి ఆకు ఎండు తెగులు కూడా ఆశిస్తూ ఉంటుంది. ఈ ఆకు ఎండు తెగులు ద్వారా అంటే లీఫ్ బ్లైట్ అంటాము. ఈ ఆకు ఎండు తెగులు అనేది ఈనెకు ఇరువైపులా పొడవాటి గోధుమ రంగు మచ్చల రూపంలో కనబడుతూ ఉంటుంది. ఇక ఆ విధంగా లక్షణాలు గమనించిన వెంటనే ముఖ్యంగా ఈ క్యాప్టాన్ ప్లస్ హెక్సాకోనజోల్ 1.5 గ్రాములు లేదా హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకు ఎండు తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. అయితే ఈ గోధుమ పంటలో ముఖ్యంగా చలి తీవ్రత పెరిగినప్పుడు ఈ తెగుళ్ళన్నీ ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి తదనుగుణంగా రైతులు చర్యలు చేపట్టాలి. ఇకపోతే మరి గోధుమలో ముఖ్యంగా ఈ యొక్క తెగుళ్ళతో పాటు కీటకాలు కూడా ఆశిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కీటకాల విషయానికి వస్తే ఈ కాండపు తొలుచు పురుగు సుమారుగా 30 నుంచి 40 రోజుల దశలో ఆశిస్తూ ఉంటుంది. అయితే ఇది కాండం తొలుచు పురుగు అనేది మధ్యలో ఉన్న మోగిని రంధ్రం చేసి నష్టపరుస్తూ ఉంటుంది. ఆ మోగిని తీసినప్పుడు ఈజీగా బయటకు రావడం అనేది గమనించవచ్చు. ఆ లక్షణాలు గమనించిన వెంటనే ముఖ్యంగా ఈ క్లోరాంథినిప్రోల్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు లేదా క్లోరోపైరిపాస్ 20 EC 2.5
లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కార్బోఫ్రాన్ 3G గుళికను ఎకరానికి 3 కిలోల చొప్పున మరి ఆ భూమిపైన చల్లుకున్నా కూడా ఈ కాండపు తొలుచు పురుగుని నివారించుకోవచ్చు. ఇకపోతే మిగతా రసం పీల్చే పురుగులలో పేనుబంక కానీ అదేవిధంగా పచ్చదోమ కానీ ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి రసం పీల్చే పురుగుల నివారణకి ముఖ్యంగా ఇమిడాక్లోప్రిడ్ 0.35 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు వీటిలో ఏదైనా కూడా పిచికారీ చేసుకున్నట్లయితే గోధుమలు ఆశించే రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవచ్చు.